వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శ్రవంతి గారు. నమస్తే కీర్తి. శ్రవంతి గారు, తెలుగు రాష్ట్రాల్లో బెయిలిఫ్ టెక్నిక్ ని మేనిఫెస్టేషన్ కోసం ఫుల్ పాపులర్ చేసేది నాకు తెలిసి మీరే. మీరు చెప్పిన స్టెప్స్ ని ఫాలో అయ్యి నిజంగా చాలా మంది బిర్యానీ ఆకులో రాసేసి కాల్ చేస్తే మాత్రాన కోరికలు తీరిపోతాయి అనుకున్న వాళ్ళు కూడా ముక్కునే వేసుకునేలా చేశారు. కోరికలు తీరి మరి అది నిజంగా నాకు కూడా ఇప్పటికే అక్కుసంత డౌట్. బెయిలిఫ్ మీద కోరిక రాసేది ఏదైనా నంబర్ రాసి మేనిఫెస్ట్ చేసుకుంటే అది నిజంగా తీరుతుందా అని చెప్పి. సో అది ఎలా చేయాలి, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏ టైంలో పడితే ఆ టైంలో చేయకూడదు కదా. సో అవన్నీ తెలుసుకుందామని ఈ వీడియో. తప్పకుండా చెప్తాను కీర్తి. అయితే దీని నుంచి నేను కూడా ఒక స్ఫూర్తిని పొందాను, అది కూడా చెప్పాలి. ఎందుకు అనంటే అసలు ఈ బిర్యానీ ఆకుతో నేను సనాతన ధర్మాన్ని మొత్తం భ్రష్టు పెట్టిచ్చేస్తున్నాను అని చెప్పి, అసలు మన సనాతన ధర్మం వదిలి వేరే వాళ్ళు వేరే వేరే మతాలకు వెళ్ళిపోతున్నారు కేవలం నేను బిర్యానీ ఆకు చెప్పడం వల్లే అని చెప్పి. ఇలాంటి చాలా మాటలు పడుతూనే ఉన్నా. అయితే ఏంటిది మనం చేసింది ఏంటి, మనకు అయిన పని నలుగురితో పంచుకొని వాళ్ళకు కూడా అవుతే బాగుండు అని చెప్పి కదా. నేనేమి అవుట్ ఆఫ్ ది బ్లూ ఏం చెప్పలేదు కాదు కదా. ఇంతకు ముందు నాకంటే ముందు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను ఎలా చేస్తే పని అయిందో అలానే చెప్పడం వల్ల కదా కనెక్ట్ చేశానని చెప్పి ఇన్ని మాటలు అసలు అని చెప్పి చాలా బాధపడ్డా. ఆల్మోస్ట్ ఒక 2 days విపరీతమైన బాధ వచ్చిందనమాట. ఇలా వచ్చినప్పుడు సరేలే ఏది ఎలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ముందు రోజు ఒక ఆవిడ కాల్ చేశారు నాకు. కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేస్తుంటే చెప్పండి అని అంటే, అమ్మ మీ వాయిస్ లో చాలా లోగా మాట్లాడారు, ఎప్పుడు ఇలా మాట్లాడలేరు మీరు, కాబట్టి మీరు ఏదో బాధపడుతున్నారు అని అనిపించింది. చాలా పెద్దవాడు అనమాట. బాధపడుతున్నారని అనిపించింది. ఏం బాధమ్మా మీకు అని అడిగారు. అంటే ఏముందండి, అందరూ అతీతులండి బాధకి, ఎవరో ఎప్పుడు బాధపడుతూనే ఉంటాము, ఇలా నాకు ఇలా ఎదురైంది అని చెప్పి చెప్తే, అమ్మ నేను ఒకటి చెప్పిన, మీ దగ్గర నేను కన్సల్టేషన్ తీసుకోక ముందు మీ వీడియో చూసి నేను బిర్యానీ ఆకుని కాల్చాను, నాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి అని చెప్పారు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే ఇట్లా ఎగిరిపోయింది ఆ బాధ అంతా. ఎవరు బాధపడితే ఎవరో ఏదో అన్నారు అని చెప్పి నేను బాధపడకూడదు, యూనివర్స్ నాకు అది మెసేజ్ పంపించినట్టు నేను ఫీల్ అయ్యాను కీర్తి. అంటే యు ఆర్ సంథింగ్ అని నాకు చెప్పింది. యు ఆర్ మెంట్ యాజ్ అ మెసెంజర్. అంతే, నేనేం చేయలేదు, ఈ పని అవుతుందని నేను జస్ట్ మీడియం అంతే. కాబట్టి నేను మంచిగా చేశాను కానీ చెడు చేయలేదు ఎవరికి. ఎవరికైనా పని కాలేదు అంటే ఏం బ్లాకేజెస్ ఉన్నాయో, ఇప్పుడు ప్రత్యేకంగా నా గొంతు విని మీరు బాధపడద్దు అని చెప్పారు అని అంటే, నేను ఎంత మనసులో ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకున్నాను, ఇది చాలు మనకి అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సనాతన ధర్మం కూడా టు యాడ్ టు యువర్ పాయింట్ ఎప్పుడు ఒకటే చెప్పింది, ప్రతిలోని నువ్వు దేవుడిని చూసుకో, ప్రతిదీ నువ్వు ఏం చేసినా ప్యూర్ సోల్ తో చెయ్యి, డెఫినెట్ గా యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. నువ్వు అనుకోవాల్సిన అందులో ఆ బిర్యానీ ఆకులోనో ఒక పేపరో ఒక ఎండిపోయిన పువ్వో కావచ్చు, ఎండిపోయిన ఏదైనా కావచ్చు అండి. నేను నమ్మి చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్నో కథలు కూడా, చాలా రకాల కథలు కూడా మనకి, అదే ఇప్పుడు మనం ఇందాక చోళంగ అమావాస్య గురించి మాట్లాడుకున్నాం కదా, పోలి అమావాస్య కథ కూడా మనకు అదే చెప్తుంది కదా. తన ఏం చేసి ఏమీ లేకపోయినా ఒక భావనతో అన్ని ఇవే అనుకొని చేస్తే స్వర్గానికి వెళ్ళిపోయింది పోలి. సో అంతే ట్రూత్ఫుల్ మనసుతో నాకు ఈ కోరిక అవుతుందేమో అని మనం బెయిలిఫ్ లో మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటే తప్పే ఉంది అనుకోవచ్చు కదా. సనాతన ధర్మం మనకు అదే కదా చెప్తుంది. స్వామి కూడా ఫలం పత్రం పుష్పం తోయం అన్నారు. ఏ పత్రం అని చెప్పాల, ఇంకా మన జ్ఞానం ఒకటే అన్నమాట. మరి అలా మాట్లాడితే దుర్దగుండాకులు తీసుకొచ్చి రాసుకోండి అని అంటారు. అది ముట్టుకోకూడదని మనకు తెలుసు కదా. అయితే బే లీఫ్ లో మాత్రం సమ్ మ్యాజిక్ ఉంది కీర్తి, తప్పకుండా. నేను ఇంకోటి ఏమనుకుంటా అంటే, అంత ఎండిపోయినా కూడా, అంత బే లీఫ్ ఎండిపోయిన తర్వాత కూడా మీరు చూస్తే ఎంత సువాసన ఉంటుందో, దానిలో జీవం ఉంది. ఆ జీవం వల్లనే మనకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది నాకు. మీరు చూస్తే తమలపాకు ఎండిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత దానికి వాసన, దాని పరిమళం దానికి ఉంటుంది. అట్లీస్ట్ కుళ్ళిపోయినంత వరకు కాకపోయినా. అలాగే మీరు చూస్తే దేనికి ఉన్న సువాసన చూస్తే, మీరు ఏలకులు కానివ్వండి, లవంగాలు కానివ్వండి, ఏవైనా కూడా వాటి ప్రాముఖ్యత వాటికి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా. అట్లానే నేను బెలీఫ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. బెలీఫ్ మేనిఫెస్టేషన్ చదివినప్పుడు ఇది మనకి అనుసంధానం చేసుకొని మనకి చేసుకుంటే బాగుంటుంది
అని చెప్పినప్పుడు చెప్పాలి అని అనుకున్నాను. అలాగే అది చేసిన తర్వాత నా ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది. అక్టోబర్లో ఎప్పుడో లోన్ రిలీజ్ అయిపోయింది నాకు. మార్చ్ 1st రిలీజ్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది. నేను ఎంత పానిక్ అయి ఉంటాను, మానసికంగా ఎంత బాధపడి ఉంటాను, ఎన్ని చేసి ఉంటాను, భగవంతుడికి ఎన్ని దండం పెట్టుకొని ఉంటాను. నేను చేస్తుంటే సడన్గా అవును నేను బిర్యానీ ఆకత్తు చేయలేదు, నేను చేద్దాము అని చెప్పి నేను దేవుడి గుడిలోనే కూర్చొని రాశాను. ఆ అమ్మవారి దీపం దగ్గరే నేను వెలిగించాను. ప్రత్యేకంగా ఒక అమ్మవారి దీపం పెట్టి, ప్రత్యేకంగా ఒక దీపం దీనికోసమే పెట్టి, అమ్మా ఇంక ఇది తప్ప నువ్వు తప్ప ఎవరు చేయలేరు, నా కోరికనైతే నీకు వెంటనే పంపించాలంటే నాకు ఇదే కనపడింది. ఇంకా నువ్వు చేయమ్మా ఎలాంటి పరిస్థితులు అని అనుకున్నా. మార్చ్ 1st రిజిస్ట్రేషన్ అయింది. నేను, మా వారు, మా మేనత్త చేసామన్నమాట. చాలా బాధలో ఉన్నాను, లేకపోతే అసలు వీడియో తీసుకునేవాళ్ళ. అంటే ఆ రోజు అవ్వకపోతే ఇంకా లోను వెళ్ళిపోతుంది మన చేతుల్లో నుంచి అనమాట. మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిందే, మళ్ళీ కొత్త కదా, మళ్ళీ ఇంకొక 2 months వెయిట్ చేయాలి. ఈ బాధ అంతా ఎవరు పడాలి, అవునా కదా? కాబట్టి తప్పకుండా నమ్మండి. బేలీఫ్ ని మాత్రం భగవంతుడు మనకి ఇచ్చిన వరంగానే భావించాలి. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అవన్నీ చేస్తూ చెప్పండి. అలాగే తప్పకుండా. బేలీఫ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే రావాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది మీకు మెయిన్ గా డబ్బు కోసమే ఇప్పుడు మీరు చెప్పేది. ఎనీథింగ్ మనీ గురించి చెప్తాను ఫస్ట్. నేను ఎట్లా ఫాలో అయ్యాను మనీ గురించి అని చెప్పి చెప్తాను, మీరు అలానే ఫాలో అవ్వండి. ఓకే ఓకే. ఇక్కడ మనము 520741 రాసుకుంటాం. ఓకే, ఈ బేలీఫ్ మీద ఇట్లా 520741 ఇది ఒక సీక్రెట్ కోడ్ అండి, సీక్రెట్ కోడ్ అమౌంట్ రావడానికి అని చెప్పి. ఈ 520741 ఇట్లా రాసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏది రాసినా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని రాస్తాను. ఓకే ఓకే. సో ముందుగా సీక్రెట్ నంబర్ విత్ డివైన్ బ్లెస్సింగ్ అంటే తెలుగులో కూడా రాయొచ్చు కదండి. తెలుగులో ఏం రాసుకోవాలో నేను చెప్తాను కీర్తి. ఇక్కడ చూడండి, ఇట్లా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని రాస్తాను. ఫస్ట్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని రాస్తాను నేను ఏది రాసినా కూడా. విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఐ రిసీవ్డ్. అయిపోయినట్టు ఆల్రెడీ పని. అవును, అమౌంట్ వచ్చినట్టు. ఐ రిసీవ్డ్ 50,000. డేట్ కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక 3-4 డేస్లో అవసరం ఉందనుకోండి, ఆ 3-4 డేస్ తర్వాత డేట్ రాసుకోండి. ఇట్లా మనం 520741 అమౌంట్ని బాగా అట్రాక్ట్ చేసే నెంబర్ అనమాట. 520741 ఇలానే రాసుకోవాలి. 50 దాని కింద 741 రాసుకోవాలి. అలాగే కింద విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్, నేనైతే ఇంకా లార్డ్ లక్ష్మీనరసింహ స్వామి అని కూడా రాస్తాను. మీరు విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని ఒకటి రాస్తే సరిపోతుంది. తెలుగులో అయితే భగవంతుడి దయ వల్ల, ఆయన ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో అని కూడా రాసుకోవచ్చు. ఐ రిసీవ్డ్ 50,000. నాకు అవసరం ఉంది ఈ 26th Jan కల్లా అవసరం ఉంది, అదే అమౌంట్ రాశాను నేను. ఓకేనా. ఇక్కడ మనం విత్ డివైన్ బ్లెస్సింగ్స్ అని రాసుకోవచ్చు, లార్డ్ లక్ష్మీ నరసింహ అని రాసుకోవచ్చు. తెలుగులో కూడా భగవంతుడి ఆశీస్సులతో రాసుకోవచ్చు, లేకపోతే గురువు ఆశీస్సులతో రాసుకోవచ్చు. అది రాసుకున్న తర్వాత ఐ రిసీవ్డ్ అని చెప్పి మీరు అనుకున్న అమౌంట్ రాసుకొని మీకు ఏ డేట్ కి కావాలి. ఏ కలర్ స్కెచ్ పెన్ అయినా యూజ్ చేయొచ్చండి. జనరల్ గా బ్లూ యూజ్ చేస్తే బెటర్. ఓకే. బ్లాక్ ఎందుకంటే ఇక్కడ కనిపించాలని చెప్పి నేను బ్లాక్ తో రాసాను. బ్లూ యూజ్ చేయడం వల్ల బెటర్ గా ఉంటుంది. ఓకే. బ్లూ, గ్రీన్, రెడ్ ఎనీథింగ్. బ్లూ స్పెసిఫిక్. బ్లూ స్పెసిఫిక్ గా. ఓకే. గ్రీన్ ఏంటంటే కొంతమందికి పనికి వస్తుంది, కొంతమందికి పనికి రాదని. అలా కూడా ఉంటుంది. ఓకే. గ్రీన్ డెస్టినీ నెంబర్ 5, బర్త్ నెంబర్ 5 ఉన్న వాళ్ళకి గ్రీన్ కలిసి రాదు. ఓకే. ఈవెన్ దో అది బుధుడు నెంబర్ అయినా కూడా వాళ్ళకి గ్రీన్ కలిసి రాదు. ఓకే. నేను యూజ్ చేయకూడదు గ్రీన్ ఇప్పుడు. ఓకే. సో బ్లూ అయితే అందరికి కలిసి అప్లికబుల్ అవుతుంది. ఆల్ రైట్. సో ఎన్ని డేస్ చేయాలి, ఈ టైం కి చేయాలి, అట్లా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి? మీరు ఒక్కసారి చేస్తే చాలు. ఓకే. ఒక 3-4 డేస్ వర్క్ అవుతుంది అని అనుకుంటే మీరు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఓకే. లేదు మాకు రోజు రాసి అదే కాలుస్తాము అని అనుకుంటే కనుక రోజు స్పెసిఫిక్ గా ఒకటే టైంకి చేస్తే బెటర్. ఇవాళ 11 o'clock చేశారనుకోండి, ఇవాళ 11 o'clock చేయడం, రేపు మళ్ళీ 11 o'clock చేయడం, అలాగే ఎల్లుండి మళ్ళీ 11 o'clock చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా పెద్ద అమౌంట్ అనుకోండి, ఎవరి దగ్గర నుంచి అన్నా రావాలి, చాలా పెద్ద అమౌంట్. అది కంటిన్యూగా ఒక 21 days చేయండి. వాళ్ళు ఇచ్చారు డబ్బులు అని చెప్పి రాసుకుని చేయండి. ఓకే. అట్లా అనమాట.
రైట్. ఇప్పుడు దీన్ని కాల్చేసేయాలా? కాల్చాలి. ఓకే. మనం నేనైతే ఇంట్లో కొంచెం చిన్న కత్తిరి ఉంటుంది నా దగ్గర. ఆ చిన్న కత్తిరి ఇలా పెట్టుకొని కాలుస్తాను అనమాట. ఓకే. ఒక ప్లేట్ లో కూడా పెడతాను. ప్లేట్ కూడా దగ్గర పెట్టుకుంటాను. ఓకే. సో దట్ మనకేమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం కాల్చిన తర్వాత యాషెస్ ని బ్లో చేసేయాలి యూనివర్స్ లో, అంతే కదండి? మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కత్తిరి అనుకోండి, ఇలా పట్టుకొని ఈ చివరి నుంచి ఇలా కాల్చండి. ఓకే. కాల్చేటప్పుడు పక్కన ప్లేట్ పెట్టుకోండి. ఓకే. మొత్తం కాలిపోయిన తర్వాత ప్లేట్ లో వేయండి. ఒక్కొక్కసారి కాస్త మిగిలిపోతుంటుంది, అది కూడా కాల్చేసేయండి. ఓకే. వేసిన తర్వాత యాషెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఒక్క 1 మినిట్ అయితే చల్లారిపోతుంది. అవన్నీ ఇట్లా చేతిలోకి తీసుకొని యూనివర్స్ కి దండం పెట్టుకొని, మీకు ఎవరైతే ఇష్టమో, మీకు బాగా ఇప్పుడు మాకు అనుకోండి, నాకు మా నాన్నగారు చాలా హెల్ప్ చేస్తారు. ఈవెన్ దో హీ పాస్డ్ అవే, నాన్న అనగానే హెల్ప్ చేస్తారు మా నాన్నగారు ఇప్పటికీ కూడా. సో అట్లా మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మీ పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళని తలుచుకోవచ్చు. అలాగే భగవంతుని తలుచుకోవచ్చు, యూనివర్స్ ని తలుచుకోవచ్చు. నువ్వే ఉన్నావమ్మా సాక్షి, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకు రిటర్న్ ఇచ్చేటట్టు చూడు అని చెప్పి, నాకు రిసీవ్ అయ్యే నాకు చాలా సంతోషంగా ఉంది అనుకొని మీరు ఇట్లా బ్లో చేయాలన్నమాట. ఓకే, అంతే, సింపుల్. యూనివర్స్ నుంచి వచ్చింది, యూనివర్స్ కి అప్పచెప్తున్నాము. అండ్ యూనివర్స్ కి ఏంటంటే ఎప్పుడు కూడా సంతోషంగా మనం ఉన్నాము అంటే అదే సంతోషాన్ని మనకి తిరిగిస్తుంది అనమాట. కాబట్టి మనం సంతోషంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ బేలీఫ్ టెక్నిక్ ముఖ్యంగా మనీకి సంబంధించి ఈ రోజు మనం శ్రవంతి గారి ద్వారా నేర్చుకున్నాము. మీరు ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని విధి విధానాలు కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.